తల్లులారా, నడవవలసిన మార్గాన్ని, పెద్దలను ఎలా గౌరవించాలో, మందిరంలో ఎలా కూర్చోవాలో నేను చూస్తూ ఉంటాను. కొంతమంది పిల్లలు ఉన్నారు, మందిరానికి వచ్చి కూర్చున్నారంటే కింద ఫెవిక్విక్ కంటించారా ఏంటి అన్నట్లుగా కూర్చున్న స్థలం నుంచి కదలరు, అస్సలు కదలరు. ఒరే, ఈ చిన్న బిడ్డకి ఇంత క్రమశిక్షణ ఎట్లొచ్చిందిరా? ఇట్లా స్టికాన ఎట్లా కూర్చోగలుగుతున్నాడురా? కూర్చున్న చోట నుంచి ఎందుకు లేవట్లేదురా? కొంతమందిని చూస్తే నాకు అనిపించేది ఏంటో తెలుసా? తల్లి నేర్పిన క్రమశిక్షణ, తల్లి నేర్పిన పద్ధతి. కొంతమంది పిల్లలు ఉంటారు, కూర్చోరా అన్న మనం కూర్చోమన్నప్పుడు కూర్చుంటాడు, ఆ తర్వాత లేచి మొత్తం చర్చ అంతా ఏమిరా నేను నిందించట్లేదు సుమి. ఆ క్రమశిక్షణ తల్లి నేర్పలేదేమో. తండ్రి కుదురుగా ప్రార్థనలో కూర్చోడుగా, కొడుకు కూర్చోడు. తల్లి కుదురుగా కూర్చోదుగా, కూతురు కూర్చోదు. ఎందుకు కుదురుగా కూర్చోరంటే తల్లి దగ్గర వాళ్ళు నేర్చుకోలేకపోయారు. ఇంటికి పెద్దలు వచ్చారు, వాళ్ళని ఎట్లా గౌరవించాలి? వాళ్ళు రావటంతో బయటికి వెళ్ళి తలుపు ఎట్లా తీయాలి? వాళ్ళని ఎట్లా ఇన్వైట్ చేయాలి? పెద్దల్ని ఎలా కూర్చోబెట్టాలి? పెద్దల ముందు ఎలా నిలవబడాలి? పెద్దలతో ఎలా మాట్లాడాలి? పెద్దలను ఏ పదజాలంతో సంబోధించాలి? ఏ పదజాలంతో మాట్లాడాలి? ఇది నేర్పాల్సిన మొట్టమొదటి టీచర్ ఎవరో తెలుసా? తల్లే. కొంతమంది చూడండి, తాతయ్యోళ్ళు వస్తే, ఏ ముసలోడా బాగున్నావా, ఏ ముసలిదానే బాగున్నావా, ఇంకా బాగలేదా? మన కరోనా టైంలో అందరూ పోయారుగా, నువ్వు ఎవడనేది 5 సంవత్సరాల బిడ్డ ఈడనే మాటలు. వీడికి ఈ మాటలు ఎందుకన్నా, వీడికి ఈ మాటలు ఎట్లొచ్చినాయి? వాళ్ళ అమ్మ మాట్లాడే మాట. అత్తను కూర్చి ఆ ముసలిది ఉందే, ముసలి చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పండి అమ్మా. ఆ ముసలి పీనుగా ఆ ముసలోడు ఉన్నాడే, నువ్వు అనే మాటలు ఉంటాయి చూసావు, వాడు వింటూ నీవేది మాట్లాడేవో రేపు అదే వాడు మాట్లాడతాడు. వాడు తన కడుపున పుట్టిన పిల్లలకు రేపు అదే నేర్పుతాడు. నీ మనవడు కూడా నిన్ను పట్టుకొని, ఏమే ముసలిదానా, ఏ ముసలోడా ఇంకా బాగలేదా, పోయావనుకున్నానే, నాడు కొట్టుకుంటున్నట్టుందే, బతికే ఉన్నావా, ఈ మాటలు మాట్లాడతాడు. ఏం చేయాలి? నడవవలసిన మార్గాన్ని తల్లి తండ్రి పిల్లలకు నేర్పాలి. మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తల్లి. నీ పిల్లలు చదువుకునే మొట్టమొదటి పుస్తకం కూడా నీవే తల్లి.